యోహాను సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నుంచి 44వ వచనం వరకు. ఆమె ఈ మాటలు చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. యేసు ఇంకనూ ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండెను. కనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి వద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళినదని కనుగొని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండను అనెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచితిరని అడగగా వారు, ప్రభువా, వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగో ప్రేమించునో చూడుడని చెప్పుకున్నది. వారిలో కొందరు, ఆ గ్రుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయడలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పిదనెను. ఆయన అలాగ చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పెను. అంతకు మునుపు మనం చదివినటువంటి వాక్య భాగంలో యేసు బెతనియాకు వచ్చిన తరువాత మార్త అతనిని వచ్చి 20వ వచనంలో, ఈ మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళినప్పుడు మార్త, ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండను. మార్త ప్రభు తన సహోదరుడిని స్వస్థపరచాలనేటువంటి దృక్పథంతో ఉన్నట్లుగా ఆవిడ చెప్పిన మాటలు కనబడుతున్నాయి. కానీ ప్రభువు 25వ వచనంలో, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. 23వ వచనంలో యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, ఈ మార్త రోగగ్రస్తుడైనటువంటి తన సహోదరుడు ప్రభువు ఇక్కడ ఉండినట్లయితే స్వస్థపరచబడి చనిపోకుండా ఉండేటువంటి స్థితిలో ఉంటాడు అనేటువంటిది తను వ్యక్తపరుస్తున్నది. ప్రభువు చనిపోయినప్పటికీ కూడా నేను లేపుడుకు సామర్థ్యం కలిగిన వాడను అని ప్రభువు మాట్లాడుతున్నాడు. తర్వాత ఆవిడ మార్త 27వ వచనంలో ప్రభు అడిగాడు, నువ్వు ఈ మాటను నమ్ముతున్నావా అని ఆమెను అడిగినప్పుడు, ప్రభు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అని చెప్పిన మాటకు నేను నమ్ముతున్నానని చెప్పలేదు. అలా కాకుండా 27వ వచనంలో, ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముతున్నానని ఆయనతో చెప్పాను. ఈ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అని నమ్మటం అనేటువంటిది మంచిది. ఆ క్రీస్తు దేవుని కుమారుడు ఏ కార్యాన్ని చేయగలడో ఆ విషయాన్ని నమ్మినట్లుగా ఆవిడ వ్యక్తపరచలేదు. అది మనం 39వ వచనంలో కూడా చూడవచ్చు. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. ఇక్కడ ప్రభు తనతో చెప్పినటువంటి మాటలకు నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముతున్నానని చెప్పినది. కానీ ఆ దేవుని కుమారుడైన క్రీస్తు మరణం మీద జయం కలిగిన వాడని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎప్పటికీ చనిపోయినప్పటికీ తిరిగి బ్రతకగలరనేటువంటిది ఆవిడ అర్థం చేసుకోలేదు. అలా కొన్ని విషయాలు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మినప్పటికీ క్రీస్తు ఏమి చేయగలడనేటువంటి అవగాహన లేకుండా ఉన్నట్లుగా మార్త జీవితంలో కనబడుతున్నది.
తర్వాత మరియ విషయంలో చూసినప్పుడు మార్త వచ్చి మరియకు చెప్పింది, ఇలా ప్రభువు నిన్ను పిలుచుతున్నాడని. ఆవిడ ప్రభువును కలవటానికి వెళ్ళింది. ఎందుకంటే 30వ వచనంలో చూసినప్పుడు యేసు ఇంకనూ ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండెను, అక్కడ ఉండిపోయాడు. ఆ విషయాన్ని మరియకు చెప్పినప్పుడు మరియ లేచి ఇంటిలో నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు ఆమె సహోదరి అయిన మార్తను ఓదార్చడానికి వచ్చినటువంటి యూదులు కూడా మరియ లాజరు పాతి పెట్టబడినటువంటి సమాధి వద్దకు వెళుతున్నదనేటువంటి అవగాహనతో మరియను వెంబడించి వారు కూడా వెళ్ళి ప్రభువును కలిసినట్లుగా మనం చూస్తాం 31వ వచనంలో. కనుక ఇంటిలో మరియతో కూడా ఉండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి వద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళినదనుకొని ఆమె వెంట వెళ్ళింది. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండాను. మరియ కూడా ప్రభువును అదే విధంగా ఎరిగినట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే రోగంలో ఉన్నటువంటి వారిని స్వస్థపరచుటకు సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ప్రభువుగా యేసు ప్రభువును ఇద్దరి సహోదరులు గుర్తెరిగిన వాళ్ళుగా కనబడుతున్నారు. తర్వాత మరియకు ప్రభువు నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును, లేక నేనే పునరుద్ధానమును జీవముననే మాటలు పలికినట్లుగా లేదు. సహోదరులు ఇద్దరిలో కూడా ప్రభువును కొంతవరకు ఎరిగిన వారుగా ఉన్నారు. ఎలా అంటే ఆయన స్వస్థపరచుటకు సామర్థ్యం కలిగిన దేవుడుగా ఉన్నాడనే విషయాన్ని గుర్తెరిగిన వారుగా ఉన్నారు. మరణంలో నుంచి తిరిగి లేపుడుకు సామర్థ్యం కలిగినటువంటి వాడుగా వారు ఆయనను ఎరగలేదు. ప్రభువు నేనే పునరుద్ధానమును జీవమును నాయందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినప్పటికీ లేస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి మనసులోనికి నమ్మకంలోనికి ఇంకనూ రాలేదు. ఈ విధంగా ఈ సహోదరులిద్దరూ కూడా ప్రభువుతోటి సన్నిహిత సంబంధం కలిగి ప్రభువును ప్రేమించేవారుగా ఉన్నప్పటికీ కూడా ప్రభు యొక్క అసలైనటువంటి సామర్థ్యాన్ని ఎరగనటానికి ఇంకా ఆ స్థితిలోనికి వచ్చిన వారుగా కనబడలేదు. కనుక మనం విశ్వాసులంగా మన జీవితాలలో చూచినట్లయితే ఈ సహోదరులు ఇద్దరి యొక్క స్థితి వల్లనే మన స్థితి కూడా చాలాసార్లు కనబడుతుంది. ఎలా అంటే మనకు కలిగినటువంటి ఇబ్బందులు, ఇరుకులు, ఈ అస్వస్థత లేక అవసరతలు, వాటన్నిటిలో కూడా ప్రభువు వాటన్నిటిని కూడా కుదుటపరచాలని మనం కోరుకుంటాం. దాని వరకు మన యొక్క నమ్మకం కనబడుతుంది. కానీ పరిస్థితి పూర్తిగా విషమించి అది మన చేయి దాటిపోయి మనం ఏమీ చేయలేనటువంటి స్థితిలో ప్రభువు దానిని చక్కపరచగలడు, సంపూర్ణంగా ఒక నూతనమైన కార్యాన్ని చేయగలడు, మృతులను సజీవులుగా చేయుటకు సామర్థ్యం కలిగిన దేవుడు అనే విషయాన్ని అనేక మందిమైన విశ్వాసులమైన మనం కూడా ఎరిగే విషయంలో మనకు అటువంటి నమ్మకం ఎటువంటి విధంగా ఉండాలో అది ఉన్నట్లుగా అనేక మందికి కనిపించదు. అది ఆ నమ్మకం అనేటువంటిది మనము ప్రభు యొక్క అపూర్వమైన శక్తిని మనం చూడగలిగే వారంగా చేయబడతాం. ఈ ఇద్దరి సహోదరుల యొక్క స్థితి ఉన్నది. తర్వాత యూదులు ఈ మరియను ఓదార్చడానికి, మరియను ఓదార్చడానికి వచ్చినటువంటి యూదులు మరియతో కూడా వచ్చి ప్రభువును కలిసినప్పుడు వారు 36వ వచనంలో, కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి. ఎందుకంటే ప్రభువు ఆత్మలో కలవరపడి ఆత్మలో మూలుగుట, తర్వాత కన్నీళ్లు విడుచుట అనే 2 విషయాలు సూచినప్పుడు, అలా 37వ వచనంలో అయితే కొంతమంది వారిలో కొందరు ఆ గుడ్డివాను కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. అంటే వీరికి ఆయన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని కానీ లేక ఆయన స్వస్థపరచగలడనేటువంటిది కానీ నమ్మకం కానీ ఏమాత్రం కూడా వ్యక్తపరచలేదు. ఇక్కడ యూదులు ఆయన అంతకు మునుపు చేసినటువంటి కార్యాలు, అంటే 5వ అధ్యాయంలో 38 సంవత్సరాల నుంచి రోగి అయినటువంటి ఒక వ్యక్తిని, తర్వాత పుట్టుగుడ్డివాడిగా పుట్టినటువంటి కన్నులు తెరిచినటువంటి ఉదంతాన్ని వారందరూ ఎరిగి ఉన్నప్పటికీ కూడా వారిలో ఏమాత్రం కూడా ఈయన దేవుని కుమారుడని కానీ ఈయన స్వస్థపరచగలడని కానీ అటువంటి నమ్మకం ఉన్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి యూదుల ఒక గుంపును మనం చూస్తాం. అలా ఇప్పుడు ప్రభువు యొక్క గొప్ప కార్యములు అనేక మంది పక్కన అనుభవించినప్పటికీ కూడా ఏమాత్రం కూడా విశ్వాసం లేకుండా ఉన్న అనేక మంది లోక జనులు ఈ యూదులకు గుర్తులుగా ఉన్నారు. మనము ఈ అధ్యాయంలో ఇలా మార్త యొక్క విశ్వాసం యొక్క ఒక పరిమితి,
మరియ యొక్క విశ్వాసమే ప్రభువుని ఎరిగినటువంటి ఒక పరిమితి. ఏమాత్రం కూడా విశ్వాసం లేనటువంటి యూదుల యొక్క ఒక సముదాయాన్ని మనం చూస్తున్నాం. ఇక తర్వాత ప్రభువుని గురించి మనం చూసినట్లయితే ఇక్కడ 33వ వచనంలో చూసినప్పుడు, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు. తర్వాత మనం చూసినప్పుడు 35వ వచనంలో యేసు కన్నీళ్లు విడిచెను. ఇక్కడ ఆయన ఆత్మలో కలవరపడి కన్నీళ్లు విడుచుట అనే దృశ్యాన్ని మనం గమనిస్తున్నాం. మరి ప్రభువు వీరందరూ కూడా మరి ఆ విధంగా ఏడవటం అనేటువంటిది చూసినప్పుడు 2 కారణాలు కనబడుతున్నాయి. ఒకటి, ఆయన మనిషి కుమారుడిగా ఉన్నాడు కనుక వారి యొక్క శ్రమలు దుఃఖములు అన్నిటిలో కూడా పాలివాడుగా ఉన్నాడు కనుక వారితో దుఃఖించు వారితో కలిసి దుఃఖించేటువంటి వాడుగా ఉన్నట్లుగా మనకు కనబడుతున్నది. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుంచి. కాబట్టి పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయన. ఏలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడికి నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆయన అన్ని విషయములలో సహోదరుడు వంటి వాడై మనము శోధించబడినప్పుడు ఇబ్బందులు లేకుండా వెళ్ళినప్పుడు మనకు సహాయం చేయుటకు మరి సరైనటువంటి సహాయకుడిగా ఆయన ఉన్నాడు. తర్వాత 5వ అధ్యాయంలో చూసినప్పుడు హెబ్రీ పత్రిక 9-10 వచనాలు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడైన దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడైనాడు. ఎందుచేతనంటే ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణములో నుండి తప్పింపగలవానికి ప్రార్థనలను యోచనలను సమర్పించి ఉన్నందున ఆ విధంగా వెళ్ళేటువంటి వారందరికీ కూడా ఆయన సహాయం చేసేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు మనకు. అందుచేత ఇక్కడ వారిని చూసినప్పుడు ఆయన కూడా కన్నీళ్లు విడుచుట అనేటువంటిది మనం చూస్తున్నాం. అది ఒక కారణమైతే రెండవ కారణమైన ఆత్మలో కలవరపడి ఆత్మలో మూలగటం అనేటువంటిది ఇన్ని సంవత్సరాలు 3.5 సంవత్సరాలు వారి మధ్యలో ఉండి ఈ పరిచర్యను జరిగించినప్పటికీ వారు దేవుని కుమారుడు సమస్తము మీద అధికారం కలిగిన వాడుగా ఉన్నాడనే విషయాన్ని ఈ యూదులను చూసినప్పుడు, మరియ విశ్వాసాన్ని చూసినప్పుడు, మార్త యొక్క విశ్వాసాన్ని చూసినప్పుడు మరి ప్రభువు మరి కలవరపడి మరి ఆత్మలో మూలిగేటువంటి వాడుగా ఉన్నాడు. అంటే వీరు ఎప్పటికీ ఇటువంటి విధంగా సరైన విధంగా ఆయన యొక్క సామర్థ్యాన్ని తర్వాత ఆయన చేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి కార్యములను చూడగలిగిన వారుగా లేరు అనే విషయాన్ని చూచినప్పుడు ఆయన ఆత్మలో మూలుగుతున్నవాడుగా కూడా కనబడుతున్నాడు. కనుక మన జీవితంలో ప్రభు మనం ఆయనని ఏ విధంగా ఎరగాలని కోరుతాడో ఆ స్థాయికి మనం చేరేటంత వరకు ఆయన మన విషయంలో కూడా అదే మనసు కలిగి ఉంటాడు. ఎప్పుడూ కూడా ఆయన దేవుని కుమారుడని సమస్తమును చేయగలడనియు మరణము మీద అధికారం కలిగిన వాడుగా ఉన్నాడనియు ఆయనలో జీవమన్నది కనుక ఆ జీవం ద్వారా మనం ఎల్లప్పుడూ జీవింపచేయుటకు సామర్థ్యం కలిగిన వాడుగా ఉన్నాడనియు ఆ జీవం ద్వారా మనం జీవించగలమనియు ఆ విషయం యొక్క అనుభవంలోనికి మనం రావాలని ప్రభువు కోరుతాడు. ఆ విషయాన్ని మనం గుర్తెరగాలి. దాని తర్వాత చూసినప్పుడు 39వ వచనంలో యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ప్రభువు అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పినాం. కనుక ఇది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. 4 దినాలు అయిపోయినది కనుక అతడు వాసన కొట్టునని. కానీ అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనడం. కనుక ఆవిడ ఇంతవరకు ప్రభువు మరి మృతులలో ఉన్నటువంటి లాజరును లేపగలడనేటువంటిది ఆమెను నమ్మినట్లుగా ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఎవరైనా నమ్మినట్లయితే వారు దేవుని మహిమను చూడగలుగుతారు. అంటే దేవుని మహిమ అంటే ఇక్కడ చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం
4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో. అంటే ఈ మహిమను చూడటం అంటే మృతులైన వారిలో నుంచి లేపబడటం అనేటువంటిది బయలుపరచబడినప్పుడు అది దేవుని యొక్క మహిమ బయలుపరచబడటం, లేక దేవుని యొక్క శక్తి ప్రభావం ద్వారా ఏదైతే అసంభవమైనది, మరి మనుషుని యొక్క హృదయానికి గోచరం కానటువంటిది, ఎప్పుడు కూడా తెలియపరచబడినటువంటి విషయం ఆ విధంగా జరిగినప్పుడు అది దేవుని యొక్క మహిమను వెల్లడిపరిచేదిగా ఉంటున్నది. అలా చెప్పబడిన తరువాత ప్రభు 41వ వచనంలో చూస్తే, యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నానని నేను ఎరుగుదును. కానీ నువ్వు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితేనైనను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లాజరు రోగి అవుట, చనిపోవుట, ప్రభు తండ్రితోటి ముచ్చటించుట, తండ్రి యొక్క ఏర్పాటు ప్రకారంగా అతడు 2 దినాలు మరి యోర్దానుకు అవతల ప్రక్కన ఉండుట, తర్వాత చనిపోయి 4 దినాలైన తర్వాత ప్రభు బెతనయాకు చేరుట, 4 దినాల తర్వాత రాయి తీసివేయుట, నీవు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడితో మరి ఈ లాజరును లేపే విషయంలో ఇంతకు మునుపుగానే మరి కుమారుని యొక్క ప్రార్థన విని ఇప్పుడు లాజరును లేపటానికి తండ్రి దానికి మరి చేయబోయేటువంటి కార్యంగా ముందుగానే కుమారుడు రుచి చూచి ఎరిగిన వాడై, నువ్వు నా మనవి వినినందున, అంటే నేను లాజరును లేపమని నేను అడిగినప్పుడు నువ్వు దానిని అంగీకరించి నువ్వు ఇప్పుడు లేపబోతున్నావు అనేటువంటి దానిని వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. లేపమని అడగట్లే, అది అంతకు మునుపే జరిగినట్లుగా మనకు అర్థమవుతుంది. అనగా కుమారుడు తండ్రి ఇద్దరూ కూడా ఎటువంటి సంబంధం కలిగి తండ్రి ఏ కార్యాన్ని అయితే చేయటానికి ఇష్టపడుతున్నాడో ఆ కార్యాన్ని గురించి అడిగినవాడుగా కుమారుడు ఏ విషయాన్ని అయితే చేయని అడుగుతున్నాడో అది తండ్రి చేయడానికి ఇష్టపడినవాడుగా, మరి ఇద్దరితో ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఈ 41వ వచనంలో చూస్తున్నాం. తర్వాత 42వ వచనంలో, నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గనుక నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పుతున్నాను. నేను ఇంకా తండ్రికి ప్రార్థించినప్పుడు తండ్రి కుమారుని యొక్క ప్రార్థన విని తండ్రి యొక్క మహిమార్థమై ఈ కార్యాన్ని జరిగించుట ద్వారా తండ్రి చేత పంపబడినటువంటి కుమారుడు అని వీరందరూ కూడా నమ్మాలనేటువంటిది ఆయన ఉద్దేశం. కనుక చూడండి, మనం తండ్రి యొక్క మహిమార్థమై తండ్రి యొక్క ఇష్టాన్ని మనం ప్రార్థించినప్పుడు ఆయన దానిని జరిగించడం ద్వారా మరి తన మహిమను వెల్లడిపరుచుకొని మనం దేవునితో సంబంధం కలిగిన వారుగా ఉన్నామనే విషయాన్ని అనేక మంది నమ్మగలిగేటట్లుగా ప్రభు యొక్క జీవితం ఎలా చేయబడిందో మనం కూడా అదేవిధంగా జీవించాలని మన ప్రభు మనతోటి మాట్లాడుతున్నాడు. ఎవరైతే మరి ప్రభువుతోటి అటువంటి తండ్రితోటి సన్నిహిత సంబంధం కలిగి ఆయన చిత్తం చొప్పున మనం ప్రభు ఏ విధంగా నడుచుకున్నాడో ఆ విధంగా నడుచుకునేటప్పుడు ఆయన ఉద్దేశ ప్రకారంగా మనం చేసేటటువంటి ప్రార్థనలు అవి మరి మనుషులకు అసాధ్యమైనప్పటికీ కూడా దేవుడికి అన్నీ సాధ్యము కనుక ఆయన తన మహిమార్థకరమై మరి తన కార్యములను మరి తను ఎరిగిన బిడ్డల పక్షంగా జరిగించేటువంటి తండ్రిగా మనం చూస్తున్నాం. తర్వాత 43వ వచనంలో ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టెను. అంతట యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయడని వారితో చెప్పెను. చనిపోయినటువంటి వారిని లేపుట లూకా సువార్త 7వ అధ్యాయంలోను మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా ప్రభువు జరిగించాడు. కానీ అక్కడ వారిద్దరూ కూడా ఇంకా పాతిపెట్టబడలేదు. ఒకరు వాళ్ళ ఇంటిలోనే ఉన్నారు, ఇంకొకరు పాడి మీద మోయబడుతున్నటువంటి వ్యక్తి. ఇద్దరు కూడా సమాధి చేయబడలేదు. ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయి 4 దినాలై సమాధి చేయబడి శరీరం కుళ్ళిపోయేటువంటి స్థితిలోనికి వచ్చినటువంటి సందర్భం కనుక ఆ చనిపోయినటువంటి వ్యక్తి పాతాళ లోకంలో ఉన్నటువంటి వాడు మరి ఈ లాజరు బయటికి రమ్ము అని చెప్పినప్పుడు ఆ పాతాళ లోకంలో ఉన్నటువంటి లాజరు ప్రభు యొక్క స్వరాన్ని విన్నాడు. ఇక్కడ భూలోకంలో ఉన్న మనం ఇంకా కొంచెం దూరం వరకే మన యొక్క మాట వినబడుతుంది, అంతకు మించి వినపడదు. తర్వాత ప్రభు
ఆ లాజరు బయటికి రమ్మని పలకనినటువంటి మాట అక్కడ ఉన్నటువంటి సమాధి చుట్టూ ఉన్నటువంటి మార్తా మరియా ఇంకా అనేక మంది యూదులు విన్నారు. కానీ దానికంటే భిన్నంగా మరి భూమి కింద ఉన్నటువంటి పాతాళ లోకంలో, ఆ పాతాళ లోకంలో అనేక మంది చనిపోయినటువంటి ప్రాణములు కలిగిన చనిపోయినటువంటి వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి లాజరు ఈ స్వరాన్ని స్పష్టంగా విని బయటికి వచ్చాడు. ఈ ప్రభు యొక్క ఈ శబ్దము ఎంత బలమైనదో మనం చూస్తాం ఇక్కడ. కీర్తనలు 4వ వచనం, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. ఈ అధ్యాయం అంతయు కూడా ఆయన స్వరాన్ని గురించి మాట్లాడుతున్నది. దాని తర్వాత 33వ అధ్యాయం, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగిన, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగిన. ఆయన మాట యొక్క ప్రభావం అది మనం కనబడుతున్నటువంటి ఈ భూలోకం, తర్వాత ప్రభు ఇంతకు మునుపు చెప్పినాడు, ప్రభు నువ్వు నా మాట వినినందున, అంటే ఆయన ప్రార్థన పరలోకంలోనికి, ఆయన మాటలు పాతాళ లోకంలోనికి కూడా వెళ్ళి అక్కడ చేయవలసినటువంటి పని చేయుటకు ఆయన యొక్క స్వరము అంత బలమైనదిగా మనకు చూస్తున్నాం. ఇక్కడ ఈ చనిపోయినటువంటి వ్యక్తులందరూ కూడా ఉన్నటువంటి స్థలమైనటువంటి లోకమైనటువంటి పాతాళ లోకం, అది కీర్తన 49వ అధ్యాయం 14-15 వచనాల్లో ఉంది. తర్వాత కీర్తన 16వ అధ్యాయం 10వ వచనంలోను, ఇంకా కీర్తనలలో అనేక చోట్ల దీనిని గురించినటువంటి వివరణ ఉంది. అంటే మన ప్రభు కూడా చనిపోయినప్పుడు భూమి యొక్క కింది భాగంలోకి దిగినవాడుగా ఉన్నాడు. అంటే చనిపోయినటువంటి ప్రతి వాళ్ళు వెళ్ళేటువంటి స్థలమే ఈ పాతాళము లేక మృతుల లోకం అని కూడా మనం చెప్పవచ్చు. దానిలో ఉన్నటువంటి అనేక వేలాది మంది ఉన్నటువంటి మధ్యలో లాజరు యొక్క స్వరాన్ని వినటం, ఆ స్వరాన్ని వినటం మాత్రమే కాకుండా ఆ మృతుల లోకానికి కాపరిగా ఉన్నటువంటి మరణం. సో ఒకసారి చూద్దాం, కీర్తనలు 49వ అధ్యాయం 14-15 వచనాలు. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండును. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు, వారి స్వరూపములో నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును. తర్వాత 15వ వచనంలో, దేవుడు నన్ను చేర్చుకునను, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఇక్కడ ఈ పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును అని చెప్పబడినటువంటి మాట, పాతాళానికి కాపరి అయినటువంటి వాడు మరణం. ఆ మరణము ఎవరిని కూడా అది ఒక లోపలికి వెళ్ళవచ్చు కానీ బయటికి ఎవరు రాలేరు, అటువంటి స్థలం అది. అందుచేత వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఆ మరణం యొక్క బలము గల వానిని ఓడించి వాని ద్వారములన్నీ కూడా పడగొడితేనే కానీ ఎవరైనా ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళు బయటికి రావాలంటే రాగలుగుతారు. ఇందాక మనం చదివినటువంటి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా మరి మరణము బలము కలిగిన వానిని, మళ్ళీ ఇంకోసారి చూద్దాం చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 15వ వచనం, ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు. ఆ మరణము యొక్క బలము గలవాడు లేక ఆ పాతాళ లోకమునకు కాపలిగా ఉన్నటువంటి మరణం లేక మరణము కలిగిన మరణం అనేటువంటి ఆ వ్యక్తిని దానికి కాపరిగా ఉండి బయటికి రానివ్వకుండా ఉన్న బతను. తర్వాత ప్రభు ఏదైతే సంఘాన్ని కట్టుతున్నాడో ఆ సంఘాన్ని గురించి చెప్పినప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, పాతాళ లోక ద్వారములో నీ ఎదుట నిల్వజాలం, అంటే ఆ పాతాళ లోక ద్వారములో అందరినీ బంధించి ఉంచినటువంటి ఆ మరణము నీ ఓడించినప్పుడు మాత్రమే ఆ ద్వారములు తెరవబడగలుగుతాయి. ప్రభు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఈ లాజరుని పిలిచినప్పుడు నాకు మరణము అనేటువంటి బలము గల వారిని ఓడించి అతని మీద ప్రభుత్వం చేయటానికి అధికారం కలిగినటువంటి దేవుని కుమారుడనైన నేను అని మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. పాతాళ లోకము యొక్క తాళపు చెవులు మరణము గల బలము గల వానిని ఓడించున్నాడు కనుక దాని తాళపు చెవులు మన ప్రభు చేతిలో ఉన్నాయి. అటువంటి ప్రభుత్వం కలిగినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దానిని మార్తా మరియా అక్కడ గుంపు కూడి ఉన్నటువంటి అనేక మంది యూదుల మధ్యలో
తను ఎవరు అనేటువంటిది ప్రత్యక్షపరచబడగలగటానికి లాజరు మరి దేవుని మహిమార్థకరమై మరణం యొక్క స్థితిలో గుండా వెళ్ళవలసి వచ్చింది. ఆ విధంగా వెళ్ళినప్పుడు ప్రభు తన యొక్క బలాన్ని, సామర్థ్యాన్ని ఆ మరణం యొక్క బలం గల వానిని ఏ విధంగా ఓడించబోతున్నాడో రాబోయే దినాలలో, ఆయన సిలువ వేయబడినప్పుడు మూడవ దినమున లేవగలడో దానికి ప్రతీకగా ఇప్పుడు ఈ కార్యాన్ని మన ఎదుట ఆయన జరిగించిన వాడుగా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రభు మరి అన్నిటికంటే కడపటి శత్రువు అయినటువంటి మరణాన్ని కూడా ఓడించి సమస్తమును చక్కబరిచి మనము దేవునితో ఎల్లప్పుడూ సంబంధం కలిగి జీవించగలిగేటువంటి మార్గాన్ని తెరవటానికి ఈ లోకమునకు వచ్చినాడు. ఆదికాండం 2వ అధ్యాయంలో ప్రభు ఆదాము హవ్వలను సృష్టించి ఏదోను తోటలో ఉంచినప్పుడు మీరు ఈ మంచి చెడు అనేటువంటి వృక్షఫలాన్ని, జ్ఞాన వృక్షఫలాన్ని తినవద్దు, మీరు తినిన రోజున నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పాడు. ఆ విధంగా చెప్పినప్పుడు ఆదాము హవ్వలు ఇద్దరు కూడా తినిన తర్వాత మరణం వాళ్ళ మీద ఏలింది. ఆ మరణంలో ఇప్పటి వరకు మనిషి అదే స్థితిలో ఉంటూ వచ్చాడు. అందుచేతనే ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా లోకంలో మరణం వచ్చి మరి ఆదామును పోలినటువంటి పాపము చేయని వారందరి మీద కూడా మరణము ఏలిను. ఆ విధంగా ఏలబడినటువంటి స్థితిలో ఉండి మనందరము కూడా మరణం యొక్క బంధకాలలో జీవించేటువంటి స్థితిలో ఉంటున్నప్పుడు ప్రభు వచ్చి లాజరును లేపడం ద్వారా ఒక మనిషి యొక్క పాపం ద్వారా లోకమంతటిలోనికి ఏ విధంగా మరణం వచ్చిందో ఆ మరణం అనేటువంటి స్థితిలో నుంచి నేను మనిషిని విడుదల కలుగు చేసి వారిని లేపి వారు మరలా దేవుని యొక్క జీవం ద్వారా ఎల్లప్పుడూ మరణాన్ని చూడకుండా ఉండేటువంటి స్థితిలోనికి నడిపించడానికి నేను ఈ లోకమునకు వచ్చినటువంటి రక్షకుడను అని సత్యాన్ని వెల్లడిపరచడానికి ఆయన ఈ కార్యమును జరిగించున్నాడు. ఇటువంటి గొప్ప కార్యాన్ని జరిగించడానికి మార్తా, మరియా, లాజరును ఆయన వాడుకున్నాడు. మార్తా, మరియా, లాజరు ప్రభువును ప్రేమించినవారు, ప్రభువు వీరి ముగ్గురిని కూడా ప్రేమించినవారు. కనుక ఎవరైతే ప్రభువును ప్రేమించుతారో వారు దేవుని యొక్క మహిమను వెల్లడిపరచడానికి దేవుని చేత వాడబడేటువంటి సాధనాలుగా, కుటుంబాలుగా దేవుడు ఎంచుకుని తన మహిమను వారి ద్వారా బయలుపరుచుకుంటాడు. ఆ వారి ద్వారా బయలుపరుచుకునేటువంటి విషయాలలో వారిని అనూహ్యమైనటువంటి, అసాధారణమైనటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకుని వెళ్ళి ఆయన ఊహించని రీతిలో తన బలాన్ని, తన ప్రభావాన్ని వారి ద్వారా బయలుపరుస్తాడు. ఆ బయలుపరిచేటువంటి క్రమంలో మరి మార్తా, మరియల వలె కాకుండా, ఏమాత్రం విశ్వాసం లేనటువంటి యూదుల వలె కాకుండా ఆయన చెప్పినటువంటి మాటలు మనం విశ్వసించి దాని యందు అభ్యాసం చేసిన వారి పక్షంగా దేవుడు పాతాళలోక ద్వారములు కూడా తెరిచి మనము ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందగలిగేటువంటి కార్యములను మన పక్షంగా ఆయన చేయుటకు సామర్థ్యం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తెరిగినప్పుడు మనం నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని, ఆయన ఉన్నతమైనటువంటి ఉద్దేశాలను సఫలపరచగలిగినటువంటి జనాంగంలోనికి చేర్చబడతాం. ఆ యొక్క అనుభవంలోనికి దేవుడు మన అందరినీ కూడా చక్కగా నడిపించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవము కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మీ కృపలో ఇచ్చినటువంటి ఈ వాక్య భాగాన్ని మా కొరకే ఆశీర్వదించి మీ నామానికి మహింకరంగా వాడుకొని రాబోయే దినాలలో అనేక మందికి మరి ఆశీర్వాద కారణంగా దీన్ని చేయమని కూడా వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.